అందరికీ హాయ్. సాయం తీసుకోవడానికన్నా సాయం చేసినప్పుడు అది ఏదో రూపంలో తిరిగి వస్తుంది. అలాగే ప్రతిభ ఉండి బాధ్యతగా ఉన్నవారి కోసం అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఒకరి మీద సదభిప్రాయం, నమ్మకం వచ్చాక ఆ నమ్మకమే ఆ మనిషిని దగ్గర చేస్తుంది. అడ్డంకులున్నప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే చుట్టూ ఉన్నవారి గుణం బయటపడుతుంది. ఆనంద్ వెళ్ళిపోయి 2 వారాలు దాటిందని పావనిగారు ఆనంద్ గురించి వెతికేందుకు కమ్యూనిటీ నుంచే వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. సెక్యూరిటీ రాణాజీ పిల్లల ఫీజుకి సాయం చేశాడని తెలిసింది. వెళ్లే ముందు సెల్ ఫోన్ షాప్ అంకుల్ దగ్గర తన క్యానన్ మార్క్ III SLR కెమెరాకి మంచి ఫోకల్ లెంగ్త్ ఉన్న లెన్స్, పెన్ డ్రైవ్స్, కేబుల్స్ కొనుక్కున్నాడని తెలిసింది. ఫొటోస్ కోసం లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా 2-3 రోజుల్లో వచ్చేసేవాడు. కానీ ఈసారి ఎందుకింత ఆలస్యమైందో, వాడికి ఎవరున్నారో ఏమిటో అనుకున్నాడు రవి. అతనికి ఎవరున్నా లేకపోయినా మనలో ఒకడిగా తన వాళ్ళం అనుకుని కలిసిపోయాడు. తనకి తోచిన సాయం చేశాడు. ఒక్కసారి మనం అనుకున్నాక బంధం తెంచుకుపోవడం తేలికైన విషయమా? తిరిగొస్తాడు అన్న నమ్మకంతో ఉన్నారు బాబాయ్ గారు. మరోవైపు పోలీసులు ఫ్రాడ్ లాయర్ గురించి ఎంక్వైరీ కోసం కమ్యూనిటీకి వచ్చి వివరాలు తీసుకున్నారు. అధర్మాలు చేసే ఆ దోషి పేరు ధర్మ అట. సిటీలో ఎంతోమందికి జాబ్ ఇప్పిస్తానని డబ్బు తీసుకుని వాళ్ళని ట్రాప్ చేయడమే వాడి పనట. ఎవరి ఊహకి చిక్కకుండా, ఎవరి అంచనాకి అందకుండా ఇప్పుడు పరారీలో ఉన్నాడు అనుకున్నారు నాన్న. ఇది ఇలా ఉండగా నేను మాయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమేషన్లో VFX ఎఫెక్ట్స్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. అది ఇంటికి కాస్త దూరమైనా ఇష్టం ఉన్నప్పుడు కష్టపడాలి కదా. ఆర్టీసీ బస్లో వెళ్లేదాన్ని. ఒకరోజు క్లాస్ అయ్యాక వస్తుంటే మారుతి సుజుకి రెడ్ కార్ మా ఇన్స్టిట్యూట్ గేట్ దగ్గర కనిపించింది. నెంబర్ ప్లేట్ చూశాను. అది మిలిటరీ మిసైల్ కార్లాగే ఉందేంటి అనుకున్నానో లేదో, ఆయనే కార్ దిగి నన్ను చూసి చెయ్యూపారు. కంగారేసింది. వెళ్ళిపోబోయాను. అమ్మా ఆగు, నీకోసమే వచ్చాను అని నా వెనుక వచ్చారు. పెద్దవారని ఆగాను. నీతో మాట్లాడాలి, నాతో వస్తావా అని అడిగారు. నేను రాను అని ఎలా చెప్పాలి అనుకుంటుండగా ఆనంద్ గురించి నాకు తెలిసింది చెప్తాను అన్నారు. ఆనంద్ పేరు వినగానే ప్రాణం లేచొచ్చింది. కాని నాకు చెప్పడం ఎందుకు అని అడిగాను. కమ్యూనిటీలో అందరూ నేను రోజూ ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకుని కాల్చడం చూసి పట్టనట్టు వెళ్ళిపోతారు. నువ్వే ఎందుకు? అమ్మా నాన్నతో సిగరెట్ మానిపించలేక నాన్నకి నిర్దోష్ హర్బల్ సిగరెట్ అలవాటు చేసిందని నాకు తెచ్చిచ్చావు అని అడిగారు. మీ అబ్బాయి ఫ్రెండ్స్తో వెళ్తూ నన్ను ఏడిపిస్తుంటే నా పక్కకి వచ్చి నిలబడ్డారు కదా, ఆ కృతజ్ఞతతో ఇచ్చాను అన్నాను. నేను ఆ కమ్యూనిటీలో అందరి దృష్టిలో ఒక మోసగాడికి తండ్రిని. నువ్వు నన్నలా అనుకోలేదు. నా ఆరోగ్యం గురించి మా అమ్మ తర్వాత ఇంకెవ్వరూ పట్టించుకోలేదు. అందుకే నన్ను అంచనాలు వెయ్యని నీతో మాట్లాడాలి అనిపించింది అన్నారు. ఇక్కడెందుకు, ఇంటి దగ్గరే మాట్లాడొచ్చు కదా అని అడిగాను. కృతజ్ఞత ఉంది అని చెప్పిన నువ్వే ఇలా మాట్లాడేందుకు ఆలోచిస్తున్నావు. అక్కడ 40 కుటుంబాల వారు నా గురించి 40 రకాల ఆలోచనలతో ఉండవచ్చు. అలాంటి వాణ్ణి కన్నందుకు వాళ్ళని ఎదుర్కోలేను అన్నారు. సరే, ఆనంద్ గురించి చెప్పండి, నేను వెళ్ళాలి, అమ్మ కంగారు పడుతుంది అన్నాను. ఇదిగో ఫోన్, మీ అమ్మకి సెల్ ఫోన్ ఉందా? 1 గంట లేట్ అవుతుందని చెప్తావా? నేను నిన్ను సేఫ్గా తీసుకెళ్తాను అని బ్లాక్బెర్రీ ఫోన్ ఇచ్చారు. గంట సేపంటే అమ్మ ఊరుకోదు, పైగా మీతో నేను అని మొహమాట పడ్డాను. మీ పక్కింటి పెద్దాయన అడిగితే కాదంటావా? మీ ఎదురింటబ్బాయి రమ్మంటే ఆలోచిస్తావా? నన్నూ అలాగే అనుకో, ఇంకెప్పుడు నిన్ను ఇలా ఇబ్బంది పెట్టే అవసరం రాకపోవచ్చు అన్నారు. నాకు ఇంకా మొహమాటంగానే అనిపించింది. సరే, ఒకసారిలారా అని కారు దగ్గరికి తీసుకెళ్లి గ్లవ్ బాక్స్ తీసి నాకు ఒక న్యూస్ పేపర్లో చుట్టిన బరువున్న వస్తువేదో ఇచ్చి లోపల పెట్టుకుని అమ్మకి జాగ్రత్తగా ఇచ్చి అన్నారు. కాస్త ఓపెన్ చేసి చూస్తే డబ్బు కట్టలు కనిపించాయి. ఏమిటిది అని అడిగాను. మీ నాన్న నా కొడుక్కిచ్చిన డబ్బు. ఆ రోజు వాణ్ణించి నా భార్య తీసుకుని మరో చోట పెడుతుంటే తీసి జాగ్రత్త చేశాను. బస్టాప్ దగ్గర అందరి ముందు ఇవ్వడం కుదరలేదు. తర్వాత నువ్వు కనపడలేదు. రోజూ నీ కాలేజ్ బస్సును ఫాలో అయ్యే నాకు నిన్నిలా పట్టుకోవడం కష్టం కాలేదు. ఈరోజే ఇచ్చేందుకు కుదిరింది. ఇంకా ఎంతమంది దగ్గర ఏం తీసుకున్నాడో తెలీదు అన్నారు. శివగారి దగ్గర 1,00,000 అనుకుంటా అని చెప్పాను. ఆయన తల నిలువుగా ఊపుతూ, అందరికీ ఇచ్చేయాలనుంది, ఇస్తాను. అయితే 1 గంటసేపు నన్ను నమ్మి మీ అమ్మకి ఫోన్ చేస్తావా? ఈరోజు నా గుండెలో భారం దించుకోవాలని ఉంది అన్నారు. తెలియని వారిని అంత సులభంగా నమ్మకూడదు అని తెలిసినా ఫ్రాడ్గాడి నాన్నైనా మా నాన్న డబ్బు ఇచ్చారు కదా,
గంటసేపటికి నమ్మితే ఏమవుతుంది? అమ్మకెలాగో చెప్తానుగా అనుకుని అమ్మకి ఫోన్ చేశాను. మతిపోయిందా? వద్దంటే వద్దు, ఇంటికొచ్చేయ్ అని అరుస్తూనే ఉంది. అమ్మా, ఒక్క గంట వచ్చేస్తాను, వచ్చి చెప్తాను అని తెలియని ధైర్యంతోనే చెప్పి ఫోన్ కట్ చేశాను. ఆ మీసాల అంకుల్ నన్ను పక్కనున్న కాఫీ షాప్కి తీసుకెళ్లి కాఫీ తాగమన్నారు. థ్యాంక్స్ అంకుల్, మీరిలా డబ్బిస్తారని ఊహించలేదు. ఆనంద్ గురించి మీకేం తెలుసు అని అడిగేశాను. నా కొడుకు టపాకాయలు కాల్చిన రాత్రి ఆనంద్ బకెట్తో నీళ్లు పోసినప్పుడు అక్కడే ఉన్న నేను పడిపోయిన ఆనంద్ వాలెట్ జాగ్రత్త చేశాను. గంట తర్వాత ఆనంద్ దానికోసం వెతుక్కుంటూ వచ్చాడు. నేను తిరిగి ఇచ్చినప్పుడు అందులో వాళ్ళ అమ్మానాన్నల ఫోటో అనుకుంటా ఒక పాత చిరిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూపించి హ్యాండ్స్ షేక్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ 5 AM పార్క్లో వాకింగ్ చేస్తుంటే 2-3 సార్లు ఫోటోలు తీస్తూ కనిపించాడు. ఒకసారి నా దగ్గరకొచ్చి అప్పుడే ఉదయిస్తున్న ఎర్రని సూర్యుడి వెలుగులో పొగమంచు పోతున్న పార్క్ బెంచి మీద తెల్లని గండుమీసాల నా ఫోటోని చూపించాడు. ఇంకా చూడాలనిపించి అతని కెమెరా అడిగి చూశాను. ఇంటి బయట ముగ్గేస్తున్న పెద్ద ముత్తైదువా, వంట చేస్తున్న పెద్దాయన మొహంలో కొంట నవ్వు, మట్టిలో దొర్లుతూ ఆడుతున్న పప్పీలు, పగిలిన కిటికీ గ్లాస్ నుండి వంటింట్లోకి దూరే ఎర్రని గండుపిల్లి, పగిలిన కుండీల మీద పెయింట్ బ్రష్తో వేస్తున్న అలంకరణ, కొత్త పల్సర్ బైక్కి హారతిస్తున్న భార్యకి ముద్దు పెడుతున్న భర్త, క్రికెట్ బ్యాట్ పట్టుకుని చిన్నపిల్లాడి దొంగ ఏడుపు, పెద్ద జడతో సత్యభామ పోజ్లో బట్టలు పట్టుకున్న ఒక ఆవిడ, నలుగురికి కొత్త ఫోన్ చూపిస్తున్న మన ప్రెసిడెంటు, రామలక్ష్మణుల్లా తయారైన 2 చిన్నపిల్లలు, సీతారాముల విగ్రహాల ముందు పాడే పెద్దావిడ, ముత్యాలు కలిసిన అక్షింతలు అరచేతిలో పట్టుకున్న పెద్దాయన, కాటుక రాసుకున్న ఒక అబ్బాయి కళ్లల్లో పలికించే భావం, మరో అమ్మాయి నాట్యం చేసేందుకు గజ్జలు కట్టుకుంటున్న తన పాదం, కొందరి మొహాలకి మేకప్ వేసే ఆవిడ మొహంలో సహజమైన నవ్వు, టపాకాయలు చేతిలో పెట్టుకున్నాడని పిల్లాడి మీద అరుస్తున్న ఒక ఆవిడ అని ఆయన చెప్తుంటే అన్ని అందమైన జ్ఞాపకాల్లో నేను కనపడలేదా అంకుల్ అని అడిగాను. ఉన్నావు, బస్టాప్ దగ్గర ఎవరికన్నా డొనేషన్ ఇచ్చావా అని అడిగారు. అవును అని తలూపాను. అవన్నీ కేవలం కెమెరాలో బంధించిన చిత్రాలే కాదు, కమ్యూనిటీలో నాకు ఎన్నో బంధాలని గుర్తుచేసే తీపి జ్ఞాపకాలు. నీకు ఇప్పటివరకు నేను ఎపిసోడ్స్గా చెప్పిన కథలు. అవి చూసి అమ్మా నాన్నని గుర్తుంచుకోవడానికి ఆ చిరిగిన ఫోటోలో తప్ప ఇంకెక్కడా జ్ఞాపకంగా కూడా లేరనేరా ఇలా కనిపించిన ప్రతివారిని ఇంత బాగా ఫోటోలు తీస్తున్నావు అని ఆనంద్ అడిగాను. అవునన్నట్టు తలూపాడు. జూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పాసింగ్ అవుట్ పెరేడ్ ఉంటుంది. ఫోటోగ్రాఫర్ కోసం చూస్తున్నాం, ఆసక్తి ఉంటే రమ్మని చెప్పి కార్డు ఇచ్చాను. సరే అన్నట్టుగా తలూపాడు అన్నారు అంకుల్. ఆనంద్ వస్తాడా అంకుల్ అని అడిగాను. ఆనంద్ మాట తప్పనివాడైతే ఇంకో వారంలో జూన్లో నేను చెప్పిన ఈవెంట్కి రావచ్చు. ఇప్పుడు కూడా ఏదో పని ఉండి వెళ్ళి ఉండొచ్చు అన్నారు. తన ఇంటికి టులెట్ బోర్డు ఉంది కదా అన్నాను. నా కొడుకులాంటి ఆకతాయి పని ఉండొచ్చు అన్నారు. మీ అబ్బాయి ఆ రోజు అలా వచ్చి ఉండకపోతే రవి అరిచేవాడే కాదు, ఆనందలా వెళ్ళిపోయేవాడే కాదేమో అంకుల్ అనేశాను ఆపుకోలేక. అందరినీ ప్రేమించడమే తెలిసిన ఆనంద్ ఒకరి తిట్టారని వెళ్ళిపోయే మనిషి అనుకోను. కానీ ఏమో, నా కొడుకునే అర్థం చేసుకోలేని వాణ్ణి ఎలా చెప్పగలను అనుకున్నారు. ఆయన నన్ను తప్పుగా అనుకోకుండా, ఆయన మాటల్లో బాధ వినిపించకుండా మీ అబ్బాయిని అనాలని కాదు, ఆనంద్ వెళ్ళాకే కొన్ని విషయాలు వివరంగా అర్థమయ్యాయి. ఇక్కడ ఒకరి తప్పు అనడానికి లేదు అన్నాను. నీ చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం నీ మాటల్లో తెలుస్తుంది. గాడ్ బ్లెస్ యూ. నా కొడుకుని కూడా నేను ఏ లోపం లేకుండానే పెంచాను. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని దేశం గర్వించే సైనికుణ్ణి చేద్దాం అనుకున్నాను. కానీ నాశనమే లక్ష్యంగా ఉన్నవాడి ఫ్రెండ్స్ ప్రభావం వల్ల ఎన్నోసార్లు ట్రైనింగ్కి డబ్బు తీసుకుని వాళ్లతో తిరగడమే గొప్ప అనుకుంటాడు. వాడి అమ్మ వాడికి అడ్డు చెప్పకుండా వాణ్ణి ఇంకాస్త నాశనం చేసింది. దేశం కోసం కాదు, మన కోసం మనం బ్రతకాలని నమ్మేస్తున్నాడు. అదే స్వార్థపూరిత ఆలోచన వాణ్ణి మోసగాణ్ణి చేస్తోంది. నా స్నేహితులు నన్ను కలవడం మానేసే వరకు వాడిమీద ఒక కన్ను వేసి ఉంచాలన్న సంగతి నాకు తెలియలేదు. ఆఫీస్లో వీడి గురించి ఎవ్వరితోనూ పంచుకోలేను. ఆఫీస్ బయట వీడి వల్ల ఎవ్వరూ నా దగ్గరికి రారు. నేను ఎంతో ప్రేమతో ప్రతిరోజు నీళ్లు పోసుకుని ముచ్చటపడి పెంచింది ఒక కలుపు మొక్కని తెలిసేసరికి వాణ్ణి కొట్టే వయసు వాడికి నాకు దాటిపోయింది. తండ్రిగా నేను ఎప్పుడో ఓడిపోయాను. ఈరోజు కూడా నేను చెయ్యగలిగేది చేయలేకపోతే నేను మనిషిగా ఓడిపోతాను అన్నారు. మీకు మేమున్నాం అంకుల్ అన్నాను.
గండు మీసాల వెనక ఆయన నవ్వు నాకు పూర్తిగా కనిపించలేదు. గంటసేపు అయింది. మీ అమ్మ కంగారు పడుతుంది, వెళ్దాం అని కార్లో జిందగీ ప్యార్ కా గీత్ హై, ఇక రస్తా హై జిందగీ, ఏక్ దిన్ బిక్ జాయేగా మాటీ కే మోల్ లాంటి కిషోర్ కుమార్ పాటలు వినిపించి ఇంటికి తీసుకొచ్చారు. కమ్యూనిటీ గేట్ బయటే కారు ఆపేసి నన్ను వెళ్ళమన్నారు. గేట్ లోపలికి వచ్చేసరికి కమ్యూనిటీలో ఉన్నవాళ్లు బయటే కనిపించారు. ఎందుకు? ఒకప్పుడు ఇలాంటి ఒక అయోమయంలోనే శివగారు కనపడలేదని తెలిసింది. ఇప్పుడు ఏమైందని ఇలా అందరూ గుంపుగా చేరినట్టు? ఇంటికి కంగారుగా వచ్చేసరికి బయటే ఉన్న అమ్మ ఎదురొచ్చి, వచ్చావా? కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఆ ఫ్రాడ్ ఇందాక ఇంటికొచ్చాట. వాళ్ళకి తెలిసినట్టే పోలీసులొచ్చి వాడిని అరెస్ట్ చేశారు. నువ్వు వాడి నాన్నతో వెళ్లడమేమిటి, వెళ్ళిపోయి ఫోన్ చేయడమేమిటి, ఎంత కంగారు పడ్డాను అని అరుస్తుంటే, ఆ ఫ్రాడ్ ఇంట్లో ఉన్నట్టు చెప్పింది వాడి నాన్నే అండి అంటూ పావనిగారు వాళ్ల పోలీస్ కజిన్తో మా దగ్గరికొచ్చారు. ఏమోనండి, ఈ రోజుల్లో ఒకరిని నమ్మగలమా? పైగా ఫ్రాడ్ని అదుపులో పెట్టలేని ఆయన ఎలాంటి తండ్రి అని అమ్మ అంటుంటే, తప్పమ్మా, తన తండ్రి ధర్మాన్ని తప్పేవాడని ప్రహ్లాదుడికి తెలిసే పుట్టాడా? తన మాట వినుంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపాలనుకునేవాడా? ఎవరి తెలరాత ఎవరి చేతిలో ఉంటుంది అని అడిగారు అక్కడే ఉన్న మహాలక్ష్మిగారు. అమ్మా, నాన్న ఫ్రాడ్కిచ్చారని ఆ ఫ్రాడ్ని అదుపులో పెట్టలేని ఆ తండ్రి ఇచ్చేశారు అని అమ్మ చేతిలో డబ్బు పెట్టాను. ఆయనెక్కడా అని అడిగారు బాబాయ్ గారు. కొడుకు ఫ్రాడ్ అని తెలిసి పోలీసులకి అప్పగించినా కన్న కొడుకుని అలా చూడలేకే నాతో గంటసేపు ఎన్నో విషయాలు పంచుకుని ఇప్పుడు గేట్ బయటే ఉన్నారు అంకుల్ అన్నాను. నేను ఆయన దగ్గరికి వెళ్తాను అని కళ్ళు కాస్త మెరుగుపడిన బాబాయ్ గారు వెళ్లారు. మీ నాన్న డబ్బుని తిరిగి తీసుకురాగలిగిన విషయం ఏంటి అని నన్ను అడిగారు మహాలక్ష్మిగారు. నేనాయనకి హర్బల్ సిగరెట్ ఇచ్చిన సాయమా, నాలో ఆయన తన తల్లిని చూసుకున్న ప్రేమా అని ఆలోచిస్తూ అక్కడే ఉన్న రవిని చూసి ఆనంద్ గురించి తెలుసుకున్నది చెప్పబోయాను. ఇంతలో నాన్న వచ్చారని ఊహించుకున్నది నిజమయ్యేదాకా చెప్పకూడదని ఆగిపోయాను. నీ డబ్బు గట్టిదబ్బాయ్, ఇకపై జాగ్రత్త అని నాన్నతో అన్నారు ఆంటీ. ఆ తర్వాత మిలిటరీ అంకుల్తో నారాయణగారు మార్నింగ్ 5 AM వాక్ పార్కులో మొదలుపెట్టారని తెలిసింది. ఇక జూన్ నెల రానే వచ్చింది. జూన్ 15వ తారీఖు మహాలక్ష్మిగారి సుప్రభాతమయ్యాక రవి, అమ్మా, బాబాయ్ గారు అని అరిచాడు. మేం బయటికి వెళ్ళాం. ఈసారి రవి ఇంటి ముందు ఆనంద్ కనిపించాడు. ఏరా, ఎక్కడికి వెళ్ళావు నన్నొదిలేసి? చెప్పి వెళ్ళొచ్చు కదా అని ఆనంద్ కనిపించిన ఆనందంలో అరిచాడు రవి. అరవకు రవి, మళ్ళీ చెప్పకుండా వెళ్ళిపోతాడు అన్నారు మహాలక్ష్మిగారు. వెళ్ళను అన్నట్టుగా ఆంటీ చేతులు పట్టుకున్నాడు ఆనంద్. నువ్వు వస్తావని నాకు తెలుసు ఆనంద్ అన్నారు నారాయణగారు. నాకు మిలిటరీ అంకుల్కి కూడా తెలుసు అని నేను అరిచాను. నాకు చాక్లెట్ బాక్స్ ఇచ్చాడు. వీగన్ డార్క్ చాక్లెట్, శ్రీలంక అని ఆశ్చర్యపోయాను. ఆనంద్ చేతిలో ఉన్న పేపర్ చూసి రవి, రాముడి వివరాల గురించి శ్రీలంకకి వెళ్ళావా? ఫోటోలు తీసావా? అయితే బుక్ రాసుకుందామా అని అడిగాడు. ఇంకేముంది, మహాలక్ష్మి గారింట్లో ఆనందరాగం మోగింది. మరో చందాలు లేని ఈవెంట్కి ఆ సాయంత్రం పార్కుకి రమ్మని పిలుపొచ్చింది. రవి ఆనంద్ని స్టేజ్ పైకి తీసుకెళ్లి, నేను రవిని అని తెలియని వారందరికీ నేను త్యాగరాజస్వామి మీద డాక్యుమెంటరీ తీసే దర్శకుణ్ణి, ఇతను ఆనంద్ అని తెలియని వారికి మన కమ్యూనిటీ పేరుని నేషనల్ న్యూస్ పేపర్లోకి ఎక్కించిన ఆర్టిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్, బుక్కు కూడా రాయబోతున్నాం. మీ అందరి సాయం కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశం ఇది. ఒక కథ తెరకెక్కాలి అంటే 24 కళలు కలవాలి కదా. నేను కథ రాసుకుని పాటలు మహాలక్ష్మి గారితో పాడించుకుని ఆనంద్తో చిత్రీకరించుకున్న, కాస్ట్యూమ్స్ కోసం సత్యశివగారులుండాలి, కాస్టింగ్ కోసం నెట్వర్క్ ఉన్న పావని గారుండాలి, బ్యూటీ పార్లర్ అక్క మేకప్ చేయాలి, కావలసిన వస్తువులు తెప్పించుకోవడానికి విజేత సూపర్ మార్కెట్ అన్నయ్య సహకరించాలి, పోస్టర్ డిజైనింగ్ కోసం ఫ్లెక్సీ షాప్ అన్నయ్య, మేము ఆగిపోయినా మమ్మల్ని ప్రోత్సహించి నడిపించేందుకు బాబాయ్ గారు, టీ ఇచ్చిపెట్టే అక్క, అలాగే మీరందరూ చేయగలిగే సాయం చేసి మా మొదటి ప్రాజెక్ట్ ఆనంద్ మొదటి బుక్ విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన అన్నాడు. పావనిగారు లేచి, రవి, ఆనంద్, మీరు అందరికీ కావలసిన వాళ్ళు, సాయం చేసేందుకు అందరూ ముందుకొస్తారు కదా శేషగిరి గారు అని ఆయన దగ్గరికి వెళ్ళింది. నేనేం చెప్పగలను పావనిగారు, నా కూతురి జీవితాన్నే దారిలో పెట్టలేనివాణ్ణి, హోదాకిపోయి ఎవరి మాట విననివాణ్ణి, ఎవరో మాటలు విని మా మేలు కోరేవారిని పక్కన పెట్టినవాణ్ణి అని మాటలు తడుముకున్నారు. శేషగిరిగారు, లోపాల్లేనివి ఎవరికండి? పిల్లల్లేని మేము ఇక్కడ పిల్లల్ని మా పిల్లలు అనుకుని కాస్త ఎక్కువ చనువే తీసుకున్నామేమో అన్నారు నారాయణగారు. మోసపోవడమే అలవాటైన మాలో లేదా లోపం అడిగారు శివగారు. పిల్లల్ని అర్థం చేసుకోలేకపోవడం తెలియని నాలో లేదా లోపం
అన్నారు డాక్టర్ గారు. ఈవెంట్లు అని చెప్పి తప్పించుకోవడం నాలో ఉన్న లోపం అన్నారు పావని గారు. అంతమందిలో ఒంటరిగా ఉన్నాననుకుందో ఏమో. మోసగాడైన నా కొడుకుని సమర్థించడం నాలోని లోపం. మీలో ఎవరికన్నా డబ్బు రావాల్సి ఉంటే వాడు మిగిల్చింది సర్దుతాను అంది మిలిటరీ అంకుల్ భార్య, మాకు ఆశ్చర్యం కలిగించేలా. మిలిటరీ అంకుల్ నన్ను చూసి మీసాలు తిప్పుకున్నారు. కొడుకుని జైలుకి పంపినట్టు భార్యని పంపగల సమర్థులు అనుకుని నేను నవ్వాను. వెతికితే అందరిలోనూ లోపాలుంటాయి శేషగిరి గారు. ఇదే పార్కులో అమ్మాయి ఎంగేజ్మెంట్ ఆగింది. ఇప్పుడు కూడా ఆస్తులు, అంతస్తులు, హోదాలు, పలుకుబడులు కాకుండా విడదీయలేని ప్రేమ ఉంటే చాలు అనుకుంటే మీ అమ్మాయి మేలు కోరే మంచివాడితో కలపగలరు అన్నారు మహాలక్ష్మి గారు. వైదేహి పావని గారి దగ్గరికి వెళ్ళిందని గమనించిన శేషగిరి గారు ఆనంద్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరో, ఎక్కడ్నుంచి వచ్చావో నాకు తెలీదు. కాని నిన్ను తమ్ముడిగా, కొడుగ్గా, అన్నయ్యగా, సొంతవాడిలా భావిస్తున్న వారికి లేని కుతూహలం నాకు అనవసరం. నా కూతురు నీ మీద ఇష్టం పెంచుకుంది, కాదనకు అని అడిగేశారు. నేను ఆశ్చర్యపోయి అమ్మవైపు చూశాను. పావని గారు, మహాలక్ష్మి గారు సెల్ఫిష్ గిరితో ముందే మాట్లాడి ప్రిపేర్ చేసి తెచ్చారు అని చెప్పింది అమ్మ. ఆనంద్ రవి వైపు చూశాడు. రవి, నీ ఇష్టంరా ఆనంద్, వైదేహి మంచి అమ్మాయి అన్నాడు. ఆనంద్ ఏమీ చెప్పలేదు. వైదేహి వెళ్ళి, మీకిష్టం లేదా అని అడిగింది. ఆనంద్ తన విల్లాకి పరుగున వెళ్ళాడు. వైదేహి, నీ మువ్వల గజ్జలెక్కడున్నాయి అని అరుస్తూ అడిగింది శశి. నాన్న ఆ రోజు మహాలక్ష్మి గారింట్లో వదిలేసి రమ్మన్నారు కదా, అక్కడే పడేశానా అని ఆలోచించింది వైదేహి. మా ఇంట్లో లేవే, ఆనంద్ తీసుకెళ్లాడా అని అంకుల్ని అడిగారు మహాలక్ష్మి గారు. ఇంతలో ఆనంద్ గజ్జెలతో వచ్చాడు. ఒకటి వైదేహికి, మరొకటి డాక్టర్ గారి అబ్బాయికి ఇచ్చాడు. శేషగిరి గారు, మీ అమ్మాయి డాక్టర్ గారి అబ్బాయి నాట్యాన్ని బ్రతికించిన రోజు మా అబ్బాయి పెళ్లి కొప్పుకుంటాడండి అన్నారు బాబాయ్ గారు. అమ్మాయి పెళ్లి ఒక్కటే బాధ్యత అనుకున్న నేను నా కూతుర్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. తనలో ప్రతిభని నువ్వు గుర్తించావు, ప్రోత్సహిస్తున్నావు. ఇక నేను అడ్డు రాను ఆనంద్, నా కూతురి బాధ్యత నీదే అన్నారు శేషగిరి గారు. ఇక చెప్పేదేముంది, అందరి కథల్లో ఊహించిన మంచి విశేషాలే జరిగాయి. పోతుంది అనుకున్న మా నాన్న ఉద్యోగం నిలబడింది. 2 నెలల తర్వాత మిలిటరీ అంకుల్ రిటైర్ అయ్యాక బాబాయ్ గారికి ఫుల్ టైం ఫ్రెండ్ అయ్యారు. 6 నెలలకి రవి తీసిన డాక్యుమెంటరీ మంచి ప్రజాదరణ పొందేసరికి శశి నాన్నగారు తన మొదటి సినిమా తీసేందుకు డబ్బు పెడతానన్నారు. ఆనంద్తో రవి కలిసి రాసిన పుస్తకం కూడా పూర్తయింది. శశి ఉద్యోగం మానేసింది. రవికి శశికి 2 కమలలు, ఆడపిల్లలు పుట్టారు. మహాలక్ష్మి గారే వాళ్ళిద్దరికీ శృతి, లయ అని పేర్లు పెట్టారు. వైదేహి అరంగేట్రం చేసింది. ఆనంద్ వైదేహిల కళ్యాణం మా పార్కులోనే ఆర్భాటాలు లేకుండా మహాలక్ష్మి నారాయణ గార్ల ఆధ్వర్యంలో జరిగింది. పావనిగారు, అమ్మ, రవి సినిమాలకి సాయం చేస్తూ నెలకొకసారి పార్కులో గెట్టుగెదర్ పెడుతున్నారు. అందులో కష్టసుఖాలు పంచుకుంటామన్నమాట. ఇక పావనిగారి అబ్బాయి అరవింద్ ఇష్టం లేని చదువు మానేసి తన ఆరోగ్యం మెరుగుపడి వైదేహి దగ్గర సలహాలు తీసుకుంటూ ఫుల్ టైం కూచిపూడి నేర్చుకుంటున్నాడు. సత్య, శివగార్లు సొంతంగా షాప్ పెట్టుకుని కొన్నాళ్లకి అద్దెకున్న విల్లానే కొనుక్కున్నారు. ప్రణయ్ గాడిని క్రికెట్ కోచింగ్ క్లాసులకి పంపుతున్నారు. ఇక నా సంగతికి వస్తే 4th ఇయర్లో మార్కులతో సంబంధం లేకుండా మంచి కాన్ఫిడెన్స్ చూపించినందుకు ఓ చిన్న కంపెనీ కోడింగ్ చేసుకునే జాబ్ ఇచ్చింది. నాకిష్టం లేకపోయినా అది ఫ్రెషర్స్కి మంచి కంపెనీ. ఒక 2 ఏళ్లు కష్టపడి డబ్బు దాచి నాన్నకి భారం అవ్వకుండా యానిమేషన్ కోసం ఏదో ఒకటి చేయవచ్చు అని శశి అక్క సలహా ఇచ్చేసరికి కొన్నాళ్లు చేశాను. ఆ ఉద్యోగం నాకు అక్కడే ఆగిపోకూడదన్న సంకల్పాన్ని దృఢం చేసింది. నేను తర్వాత తెగిన గాలిపటంలా అవకాశం ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్లాను. రకరకాల ప్రదేశాలు, మనుషులు ఇబ్బంది పెట్టినా భయపడలేదు. నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. అయితే మహాలక్ష్మి గారి సుప్రభాతం వినలేకపోతున్నానన్న లోటు ఉండేది. కొన్ని రోజులకి ఆ సుప్రభాతం కమ్యూనిటీలో ఇంకెవ్వరికీ వినిపించలేదని, ఆవిడ నారాయణ గారిని ఒంటరిని చేసి వెళ్ళిపోయాడని తెలిసింది. మిలిటరీ అంకుల్తో స్నేహం చాలదనుకున్నారో, కమ్యూనిటీలో అందరూ అయినవారే అయినా మహాలక్ష్మి గారి లేని లోటు తీర్చలేదనుకున్నారో, ఆవిడతో మా అందరికీ కలిసి చెప్పిన జీవిత పాఠాలు చెప్పింది చాలనుకున్నారో, సుప్రభాతంలో మొదలయ్యే రోజులు లేక దేవుణ్ణి నిందించాలనుకున్నారో, ఆయన ఎప్పటిలా ఆవిడికి నీడగా 2 నెలలు పూర్తి కాకుండానే వెళ్ళిపోయారు. మా కమ్యూనిటీని ఆ శోకం ఎన్నో రోజులు వెంటాడింది. అయితే కరోనాకి ఇంటికి వచ్చిన నాకు మహాలక్ష్మి నారాయణ గారు అక్కడున్న ప్రతి జంటలో కనిపించారు. ఆ జంట ప్రభావితం చేసిన మనుషులమే అందరం. ఇక తిరిగి వెళ్లలేక రవి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయిపోయాను.
రవికి ఓటీటీ కోసం సిరీస్ చేసే అవకాశం వచ్చింది. మన కమ్యూనిటీ కథలే చెప్పాలని ఉంది అని ఆనందతో అంటున్నప్పుడు విని, నేను బీటెక్ చదివిన 4 ఏళ్లలో ఏర్పడిన కొత్త బంధాల గురించి, నేర్చుకున్న పాఠాల గురించి, ఆడవాళ్ల పనే కాదని చెప్పిన మగవారి గురించి, నాకు సాయం చేసిన వారందరి గురించి ఈ ఎపిసోడ్స్ రాశాను. ఆ జ్ఞాపకాలే నీతో ఇలా పంచుకుంటున్న కథలు. ఇది ముగింపు కాదు, ఆదర్శవంతంగా బ్రతకాలని మనుషులకు మేలుకొలుపు. ఆ మనుషులు ఉండే ఆదర్శవంతమైన సంఘాలకి ఇది పిలుపు. అలాంటి సంఘాలున్న సమాజాన్ని సూచించే గెలుపు. చేసిన పని చిన్నదో పెద్దదో, ఏ రూపంలో తిరిగి వచ్చి బలి తీసుకుంటుందో తెలియని తికమకలో బ్రతుకుతున్న మనం చేసే ఏ పనైనా ప్రేమతో చేద్దాం. తిరిగి ఆశించకుండా సాయం చేద్దాం. ఏ రోజుకారోజు కొన్ని మంచి జ్ఞాపకాలు పోగు చేసుకుందాం. మళ్ళీ హనుమంతుడి ఆదర్శవంతమైన కథలు స్పాటిఫైలో సీజన్ 4లో చెప్పుకునేదాకా సెలవా మరి.